హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి యువరాజ్ ప్లాన్ చేసి తను ఒక వీడియో రికార్డ్ చేసి సురేష్కి పంపిస్తాడు. ఇక దత్తత కార్యక్రమం జరుగుతూ ఉండగా సురేష్ కౌశికి ఒక్కసారి ఈ వీడియో చూడు అని కౌశికి వీడియో చూపిస్తూ ఉంటాడు. అందులో యువరాజ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అక్క, నాకు చాలా భయంగా ఉందక్క. నన్ను పోలీసులు ఒక రూమ్లో బంధించి చిత్రహింసలు పెడుతున్నారక్క. వీళ్ళు నన్ను ఏం చేస్తారో అని భయంగా ఉందక్క. రా అక్క, నన్ను కాపాడక్క అని యువరాజ్ చాలా బాధగా అరుస్తున్నట్టు ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసి కౌశికి కోపంగా జేడీ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక జేడీ ఆఫీస్కి కౌశికి, నిషి, కమలాకర్ ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. ఇక కౌశికి లోపలికి వెళ్తూ ఉండగా ఇక అక్కడున్న కిరణ్ కౌశికిని అడ్డుకుంటాడు. మమ్మల్ని మర్యాదగా లోపలికి వెళ్ళనివ్వండి అని కౌశికి వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఇక వెంటనే నిషి కూడా వాళ్ళని ఇలా అంటూ ఉంటుంది. ఏంటి, మా ఆయన వీడియో పంపించగానే మేము ఇక్కడికి వస్తాము, మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతామని జేడీ అక్కడి నుండి పారిపోయిందా అని నిషి అంటుండగా ఇక జేడీకేడి అక్కడికి వస్తూ నిషిని ఇలా అంటూ రిటర్న్ పంచ్ వేస్తూ ఉంటుంది జేడీ. ఈ జేడీ పరిగెత్తించే రకమే కానీ పారిపోయే రకం కాదు నిషిక అని అంటూ ఉంటుంది జేడీ. ఇక కౌశికి కూడా నా తమ్ముడెక్కడ, వాణ్ణి ఎందుకు చిత్రహింసలు పెడుతున్నారు అని అడుగుతుండగా నిషిక, మా ఆయన్ని వదిలేయండి లేదంటే ఇక్కడ నుంచి కదిలేది లేదు అని నిషిక అంటూ ఉంటుంది. ఇక ధాత్రి, మీ ఆయన తప్పించుకొని పారిపోయాడు అని అంటూ ఉంటుంది. ఇక నిషిక ఇలా అనేస్తుంది, మా ఆయన్ని మాకు చూపిస్తారా, వదిలేస్తారా లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమ్మంటారా అని నిషిక అంటూ ఉండగా జేడీ షాకింగ్గా నిషిని చూస్తూ ఉండిపోతుంది. ఇక జేడీ ఏం సమాధానం చెప్పను, నిషిని ఏ విధంగా అడ్డుకోనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.